Hi friends, welcome to my channel Kartikeya Muppuri Cooking and Vlogs. Today Kartikeya birthday అండి అని చెప్పి ఫ్రూట్స్ తెచ్చి రకరకాల ఫ్రూట్స్ కట్ చేసామండి. ఫ్రూట్స్ అయితే స్పెషల్గా ఉంటుందని కార్తికేయ బర్త్డే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఫ్రూట్స్ అన్నీ. ఈరోజు కార్తికేయ సెకండ్ బర్త్డే అండి. చూడండి కార్తికేయ నేను సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం. వాళ్ళ నాన్న సెకండ్ బర్త్డే అని చెప్పి ఈ సెకండ్ బర్త్డే కొవ్వొత్తిని వెలిగిస్తున్నాడు. పక్కనే ఉంది మా కోడలు ఆడుకుంటూ ఉంది. బర్త్డే అయితే పిల్లలందరితోటి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మా కన్నయ్యని నేను సింగిల్గా వాడిని కూర్చొని పెడుతున్నాను. కన్నయ్య చూడండి అప్పుడే కేక్ కట్ చేసేస్తానన్నాడు. ఫస్ట్ బర్త్డే కట్ చేసింది గుర్తున్నట్టుంది, అందుకని సెకండ్ బర్త్డేకి ముందే కట్ చేస్తానంటున్నాడు. వాళ్ళ నాన్న అయితే క్యాండిల్ వెలిగిస్తున్నాడండి. మా కోడలు అండి పక్కన ఉండేది, మా చిన్న కోడలు. అది వెలిగింగానే కన్నయ్యకు ఫస్ట్ టైం కాబట్టి కొత్తగా అనిపించింది. దాన్ని తీసేస్తే ఇంకేక్ కట్ చేస్తాను అంటున్నాడు. కార్తికేయ హ్యాపీ బర్త్డే నాన్న. చూడండి మా అబ్బాయి కేక్ కట్ చేస్తున్నాడు. మీరందరూ కూడా మా అబ్బాయిని విష్ చేయండి. మా కన్నయ్యని మీ అందరి ఆశీర్వాదాలు మా కన్నయ్యకి ఇవ్వండి. కేక్ పెడుతుంటే వద్దంట, చాక్లెట్ కావాలంట. కేక్ వద్దంట, చాక్లెటే కావాలి అంటున్నాడు కార్తికేయ. సరేలే అని చెప్పి కార్తికేయకి చాక్లెట్ ఇస్తున్నాను. వాళ్ళ నాన్నమ్మ ఫస్ట్ కేక్ పెట్టిందండి. సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసామండి. మా అబ్బాయిని అందరూ ఒక్కసారి ఆశీర్వదించండి. కార్తికేయ బర్త్డే ఉన్నంతలోనే చాలా గ్రాండ్గానే చేసుకున్నాము. సమ్మర్ కదండి, పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు, అందుకని పిల్లలందరితోటి సెలబ్రేషన్స్ అయితే బాగానే చేసాము. నా దగ్గరకు వచ్చారంటే వద్దంట, వాళ్ళ డాడీనే కావాలంటే డాడీ దగ్గరే కూర్చుంటాడంట. సర్లే నాకు కూడా ఒక శ్రమ తగ్గింది అనుకున్నాను. ఇక వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కదా, పిల్లలందరినీ ఆయనే కూర్చుంటే మంచిదిలే అనుకున్నాను. వాళ్ళ నాన్నమ్మ అయితే కేక్ తినిపిస్తుందండి కార్తికేయకి. చాక్లెట్లే కావాలంటే కేక్ వద్దంట. ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా తింటానంటున్నాడు, కానీ కేక్ మాత్రం వద్దంటున్నాడు కన్నయ్య. అదిగో మా చాక్లెట్ ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా కానీ తింటాడంట. అమ్మ అంటే తింటాడంట కార్తికేయ. ఇప్పుడు వాళ్ళ మామయ్య వస్తున్నాడండి, కార్తికేయ వాళ్ళ మామయ్య ఆశీర్వదిస్తున్నాడు కార్తికేయని. మీరైతే మీ పిల్లల బర్త్డేకి ఏమేమి ఫ్రూట్స్ ఇస్తారా, లేదంటే ఏదన్నా స్నాక్స్ ఇస్తారా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ సంవత్సరం పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వాలి అనుకున్నాను, కొత్తగా ఉంటుంది అని. చాక్లెట్స్ అవన్నీ ఇవ్వడం అంత మంచిది కాదు కదా, అదే ఫ్రూట్స్ అయితే హెల్తీగా ఉంటుంది. అందులో సమ్మర్ కదండి, చాలా బాగా ఉంటుంది. Kartikeya, yeah. OneHappyBirthday.com